దేవుడు మోషేని ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ఐగుప్తు దేశం పంపించాడు కదా, పంపించాడా లేదా? ఎవరెవరిని పంపించాడు? మోషేని, అహరోన్ని పంపించాడు. పంపించినప్పుడు ఇదిగో నేను ఫరో హృదయాన్ని మెత్తగా మార్చేస్తాను, మీరు వెళ్ళిన వెంటనే మిమ్మల్ని ఆహ్వానిస్తాడు, మంచి మర్యాదలు చేస్తాడు, మిమ్మల్ని కూర్చోబెడతాడు, మీకు భోజనం పెడతాడు, ఆ తర్వాత అన్నీ ఇచ్చి వాళ్ళని మీకు కూడా పంపించేస్తాడు అని చెయ్యాలి కదా. ఈయన అలా చేయలేదు. ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, వాడు పంపడు అన్నాడు. మరి ఏంటి తేడా? ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరచాలి చెప్పండి? ఇప్పుడు ఈ ప్రశ్న, పరిశుద్ధ జ్ఞానం అంటే మనకు అర్థమైపోద్ది, దేవుని గురించిన జ్ఞానం అంటే మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఫరో హృదయాన్ని ఆయన కఠినపరచవలసిన పని ఏంటి చూడండి. 7వ అధ్యాయము నిర్గమకాండం తీయండి దయచేసి, 3వ వచనం చదవండి. అయితే 2-3 చదువు నాన్న. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నువ్వు పలకవలను. నేను నీకు ఆజ్ఞాపిస్తున్న యావత్తు నువ్వు పలకవలను. ఫరో తన దేశంలో నుండి, ఫరో తన దేశము నుండి ఇశ్రాయేలును పోనీయవలనని, ఇజ్రాయేలును పోనివ్వాలని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. చూడండి, ఇజ్రాయేలును పోనివ్వాలి, మేము దేవుని ఆరాధించాలి, వాళ్ళని పోని అని అహరోను చెప్పాలి, నీ అన్న చెప్పాలి. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఇప్పుడు చెప్పండి, పంపించేసేలాగా అతను హృదయం మార్చాలి కదా దేవుడు, ఎందుకు కఠినపరిచాడు? నేను బ్యాక్ బెంచ్ మీద ఎక్కువ దృష్టి పెడతాను, ఎందుకంటే వాళ్ళే బాగా చదువుతారు. ఎదురు ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడు బాగానే చదువుతారులే, వెనకాల కూర్చున్న వాళ్ళని కొంచెం తయారు చేయాలని నా దృష్టి. స్తోత్రం చెప్పండి. నేను ఎదురు కూర్చున్న వాళ్ళని ఏమో అడగను, ఎందుకంటే ఎదురు నెంబర్ 1 స్టూడెంట్ కూర్చుంటారు కాబట్టి ఎదురు కూర్చున్న వాళ్ళని అడగను. రేపు నుంచి నువ్వు కూడా ఎదురుకు వచ్చేసి నిన్ను అడగను. దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు ఇలాగైనా ఎదురుకొస్తావేమో అని నా బాధ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఫరో హృదయాన్ని అంత కఠిన పరిచయాలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మోషేని, అహరోన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇజ్రాయెల్ ప్రజలకు ఇంకా కఠినమైన పనులు చెప్పారు తెలుసా? ఫరో హృదయం కఠినం అవడం వలన ఇజ్రాయెల్ ప్రజలతో ఏమన్నాడు తెలుసా? మీరు ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడి మీ పని అంతా ఆపేసుకుంటున్నారు కాబట్టి ఇంక ఈ కానించి గడ్డి కూడా మీరే తెచ్చుకోవాలి, మెటీరియల్ అంతా మీరే తెచ్చుకోవాలి, లెక్క ప్రకారం ఎప్పుడూ లెక్క ప్రకారం ఇటుకలు నాకు అప్పచెప్పాలన్నాడు. ఇదివరకు మెటీరియల్ ఫరో సైన్యం ఇచ్చేవారు, అయితే ఇంత లెక్కని ఇటుకలు అప్పచెప్పేవారు ఫరోకి. ఇప్పుడు మెటీరియల్ వాళ్ళే తెచ్చుకోవాలి, లెక్క తగ్గకూడదు. ఇప్పుడు భారం పెరిగిపోయింది లేదా? దేవుడు వీళ్ళని శిక్షిస్తున్నాడా విడిపిస్తున్నాడా? మనకు అనిపిస్తుంది అక్కడ దేవుడు శిక్షిస్తున్నాడు అనిపిస్తుందా, విడిపిస్తున్నాడు అనిపిస్తుందా? చెప్పాలి. ఇదిగో మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఇలాంటి వాళ్ళని అన్నీ తీసుకొచ్చి నా టైం వేస్ట్ చేశారు, మీ టైం వేస్ట్ చేసుకున్నారు. కాబట్టి ఇంక ఈ కాడి నుంచి మీరు ఏం చేస్తారంటే, మేము గడ్డి ఇవ్వం, మట్టి ఇవ్వం, మీరే తెచ్చుకోండి, కానీ లెక్క తగ్గకూడదు, ఇటుకలు లెక్క అన్నాడు. అప్పుడు మోషే దగ్గరికి, అహరోన్ దగ్గరికి వెళ్ళి వచ్చి అంటారు, మమ్మల్ని విడిపించడానికి రాలేదు, మమ్మల్ని చంపేత్తకు వచ్చారు మీరు, దేవుడు లేడు, ఏమీ లేడు, మీరు అబద్ధం ఆడుతున్నారు, దేవుడు మీకు కనిపించలేదని వాళ్ళ మీద తిరగబడ్డారు. దేవుడు పంపించి వాళ్ళకి అవమానం కలగజేశాడు కదా, దేవుడు వాళ్ళకి వేలన కలగజేశాడు కదా, వాళ్ళకి ఇంకా పరోకాడు ఇంకా భారంగా వాళ్ళ మీద పెట్టబడేటట్లు వాళ్ళు ఇంకా నష్టపోయే స్థితికి వచ్చారు కదా. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? దేనికోసం జరుగుతుంది? ఇదే దేవుని మహాజ్ఞానం. మనం అందులోనికి ప్రవేశిస్తే ఇదంతా మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు జాగ్రత్తగా వినండి. అసలు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం ఎందుకు పంపాలి? అది ప్రాబ్లం. ఐగుప్తు దేశం పంపవలసిన పని ఏంటి? దేవుడు ఏ దేశం ఇస్తానన్నాడు ఇజ్రాయేల్ ప్రజలకి? కనాను దేశం ఇస్తానన్నాడు. ఓకే, ఆ కనాను దేశంలోనే ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఆ కనాను దేశంలోనే ఎంతమంది? 70 మందిగా ఉన్నారు. అప్పటికి 70 మందిగా ఉన్నారు, అక్కడే ఉన్నారు. అబ్రహాముకి ఏ వాగ్దానం చేశాడు, నీ సంతానానికి ఈ భూమిని ఇస్తానని, ఆ భూమిలోనే 70 మందిగా ఉన్నారు. యాకోబు సంతానం 70 మందిగా ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ 70 మందిని తీసుకెళ్ళి ఐగుప్తులో కూర్చోబెట్టాడు. అసలు అక్కడ తీసుకెళ్ళడం ఎందుకు? ఇస్తానన్న దేశంలోనే వాళ్ళు ఉన్నారు కదా,
అక్కడే ఉంచేస్తే వాళ్ళు అక్కడే పుచ్చిపోదురు కదా, అక్కడే వాళ్ళు విస్తరించబడిపోదురు కదా, మరి అక్కడికి తీసుకెళ్ళడం ఎందుకు? ఇది తెలుసుకుంటే దేవుని జ్ఞానం నీకు అర్థమైనట్టే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్గా నేను ముగించేస్తాను, ఎక్కువసేపు ఏం చెప్పను, కానీ సింపుల్గా. ఎక్కువ చెప్పడం వల్ల, ఎక్కువ సాగదీయడం వల్ల ఏమవుతుందంటే ముందున్నదంతా మర్చిపోతాం మరలా చివరికి వచ్చేసరికి. అందుకని సింపుల్గానే తక్కువగానే చెప్తాను. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే మన క్లాస్ పీరియడ్లు కూడా 30 గంట ఉంటుంది, 45 నిమిషాలే, అంతకుమించి ఉండదు. నేను 45 నిమిషాలు కూడా కాదు, 30 నిమిషాలు 35 నిమిషాల్లో ముగించేస్తాను నా పీరియడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి, నెక్స్ట్ పీరియడ్ ఉండదు, మరలా వారానికి నెక్స్ట్ పీరియడ్. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలు 70 మంది. ఎంతమంది మాట్లాడరే? నిర్గమకాండం 1 అధ్యాయం 1 కాడి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది ఎంతమందో వాళ్ళు. ఎంతమంది చెప్పాలి? 70 మంది. చదువుకోండి, మీరు తీసారంటే లేట్ అయిపోద్ది. ఈ 70 మందిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? యోసేపు ద్వారా ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో వారు ఏమయ్యారంటే లక్షలాది మందిగా పుచ్చిపోయారు. ఇంకా ఆ ఫరోకి గుండెదాడి వచ్చింది, వీళ్ళు మనకన్నా ఎబ్రీలు ఎక్కువైపోయారు, ఇప్పుడు వీళ్ళ గనక తిరుగుబాటు చేశారంటే, విప్లవం లేపారంటే మన రాజ్యం వాళ్ళదైపోతుంది, కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మన కాళ్ళ క్రింద త్రొక్కిపెట్టి ఉంచాలి అని చెప్పి ఆ ఫరో ఏం చేశాడో తెలుసా? యోసేపుని ఎరిగిన ఫరో చచ్చిపోయేటప్పటికి యోసేపుని ఎరగని ఫరో ఒకడు వచ్చాడు. ఆ ఫరో ఏం చేశాడంటే ఇజ్రాయేల్ ప్రజలలో స్త్రీలు, అంటే ఫరో స్త్రీ యొక్క ఎబ్రీ స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు మంత్రసానులతో చెప్పాడు, మంత్రసానులతో వీళ్ళు అమ్మాయిలను పుడితే బ్రతకనిచ్చి అబ్బాయిలను పుడితే చంపేయండి అన్నాడు. మగబిడ్డలను పుడితే చంపించేయండి, అమ్మాయిలు పుడితే మాత్రము బ్రతకని ఉండ మనకు ఉపయోగపడతారు అని చెప్పాడు. అబ్బాయిలు పుడితే ఎందుకు చంపేయాలి? వాళ్ళ బలం పెరిగిపోద్ది. అబ్బాయిలు పెరిగారనుకో, వాళ్ళ బలం పెరిగిందనుకో మనమే తిరుగుబాటు చేస్తారు. అబ్బాయిలను అస్సలు బతకనివ్వద్దు అన్నాడు, మగ సంతానాన్ని బతకనివ్వద్దు అన్నాడు. అందుకే దేవుడు తొలి సంతానాన్ని తీసేసాడు ఐగుప్తు దేశంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కంటికి కన్ను, పంటికి పన్ను ఆ రోజుల్లో, ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, ధర్మశాస్త్రం ప్రకారంగా. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే వాళ్ళు అలా చేశారో ఇంకా మగబిడ్డల్ని బ్రతకనివ్వట్లేదు, ఆడబిడ్డలనే బ్రతకనిస్తున్నారు. కానీ ఈ మంత్రసానులు దేవుడికి భయపడ్డారట. ఎవరికి భయపడ్డారు? ఇజ్రాయేల్ దేవుడికి భయపడ్డారట. భయపడి వాళ్ళ మగబిడ్డలను చంపట్లేదు. అప్పుడు ఏం చేశారంటే ఫరో అడిగాడు వారిని, ఎందుకు మీరు మగబిడ్డలను చంపట్లేదు అని అడిగితే, ఎబ్రీ స్త్రీలు మాకన్నా చురుకైన వారు, మేము వెళ్ళేసరికి వాళ్ళు ప్రసవించేస్తున్నారు, వాళ్ళ దేవుడు వాళ్ళకి రక్షణగా ఉన్నాడు, ఇంక మేమేం చేయగలదు అన్నారు. అయితే అలా కాదని మగబిడ్డల్ని ఇతడే చంపడం మొదలుపెట్టాడు. అటువంటి టైంలో మోషేని 3 నెలలు దాసింది తల్లి, బయటికి వేడి పినపడకుండా, బయటికి అతను ఉనికి తెలియకుండా, అతను ఉన్నాడన్నా తెలియకుండా 3 నెలలు పెంచింది, చంపేస్తారేమో అన్న భయంతో. స్తోత్రం చెప్పాలి. ఆ మోషేకి 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఐగుప్తు నుండి మిద్యానీకి వెళ్ళాడు. మిద్యానీలో 40 సంవత్సరాలు బ్రతికాడు. మొత్తం 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్ని తీసుకురావడానికి వెళ్ళాడు. అసలు నా డౌట్ ఏంటంటే, నా ప్రశ్న ఏంటంటే, వాళ్ళని అక్కడికి పంపడం దేనికి? మరలా ఇదంతా రాద్ధాంతో యుద్ధాలు, గొడవలు ఇవన్నీ చేయడం దేనికి? మరలా వాళ్ళందరినీ తీసుకురావడం దేనికి? మరలా అరణ్యంలో వారిని రాలిపేయడం దేనికి? మరలా ఇంకో తరాన్ని బ్రతికించి ఆ కనాను దేశాన్ని ఇవ్వడం దేనికి? ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా. దేవుడికి ఏ పని లేక ఖాళీగా ఉండి చేసేది ఇదంతా అని చాలామంది అనుకుంటారు. అది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. పని లేని మంగళవాడు ఎవరైనా ఉన్నారట? కర్మ ఏం చేశారట? పిలికి కటింగ్ చేసాడట, క్రాప్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పని చేశాడంటారు దేవుడు పని లేని వాడిగా? కాదే. ఇప్పుడు నా మాటలు జాగ్రత్తగా వినండి, క్లుప్తంగా మీకు వివరణ ఇచ్చేస్తాను, క్లుప్తంగా. స్తోత్రం చెప్పాలి. వారు గనక కానాను దేశంలోనే 70 మందిగా ఉండి పుచ్చిపోయారు అనుకోండి, కానాను దేశంలో ఉండి పుచ్చిపోయారు అనుకోండి, కేవలం ఆయన ఒక్క జాతి వారికి మాత్రమే దేవుడిగా ఉంటాడు. ఇజ్రాయేల్ జాతికి మాత్రమే దేవుడిగా ఉంటాడు. ప్రపంచంలో ఉన్న వారికి ఎవరికి ఇంకా ఆయన గురించి తెలిసే అవకాశం లేదు. ఎందుకో చెప్పనా? బాబేలు గోపురం కట్టినప్పుడు అందరినీ ఏం చేశాడు? భూమి అందంతటా చెదరగొట్టేశాడు. చెదరగొట్టినప్పుడు మరలా దేవుడు ఏం చేశాడు? ఆ 11వ అధ్యాయంలోనే
కల్దీల ఊరు నుండి ఒకరిని తీసుకుని వచ్చి వాని ద్వారా ఒక జాతిని ఉత్పత్తి చేశాడు. ఆ జాతి ఇజ్రాయేల్ జాతి. కల్దీల ఊరు నుండి తీసుకొచ్చింది ఎవరిని? అబ్రాముని తీసుకొచ్చాడు. అబ్రాముని తీసుకొచ్చి అతని ద్వారా ఇజ్రాయేల్ జాతిని ఉత్పత్తి చేశాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ జాతికే తెలుసు దేవుడు, అవునా? ఇంకెవరికైనా తెలుసా? భూమి అందంతటా చెదిరిపోయిన వారికి తెలుసా? తెలియదు. మరి ఇప్పుడు భూమి అందంతటా ఆయన నామం ప్రచురము కావాలి, భూమి అందంతటా ఆయన గురించి తెలియాలి, చెదిరిపోయిన వారందరికీ ఈయన గొప్పతనం గురించి తెలియాలి, ఈయన సృష్టికర్త అని తెలియాలి, ఈయనే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడని తెలియాలి. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇజ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తుకు తీసుకువెళ్ళాడు, ఫరో చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఫరోతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విందాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. మరియు లేఖనం అందరూ తీయాలి. 9:17 రోమా పత్రిక 9:17 అందరూ తీసారా? అందరూ ఓకే, చదవండి. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను. అంటే దేవుడే ఫరోతో ఇలా మాట్లాడుతున్నాడట. లేఖనం అంటే ఆయన మాటే కదా, లేఖనం అంటే ఆయన వాక్య కదా. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఫరోతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడా? నేను నీయందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించుతుని. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు భూమి అందంతటా చెదిరిపోయిన వారందరూ కూడా ఈయన నామము తెలుసుకునేలాగున, ఈయన నామము గుర్తించులాగున ఇప్పుడు ఫరో ఎదుట ఆయన బలాన్ని చూపించబోతున్నాడు. అందుకే ఫరోని నిర్మించుకున్నాడు దేవుడు. అందుకే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. వెళ్ళిన వెంటనే పంపేస్తే ఇంకేం గొప్పతనం ఏముంటుంది? అవునా కదా? ఈయన శక్తిని అక్కడ చూపించాలా, ఈయన కార్యాలు అక్కడ చెయ్యాలా, అది ప్రజలందరికీ తెలియాలా. ఇజ్రాయేల్ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడట ఐగుప్తు దేశంలో. ఇజ్రాయేల్ దేవుడు ఇజ్రాయేల్ని కాపాడుకోవడానికి ఫరోని గడగడలాడించాడట, ఫరో సైన్యాన్ని గడగడలాడించాడట. అంతేకాదు ఫరో సామ్రాజ్యాన్ని గడగడలాడించడమే కాకుండా ఆ దేశంలో ఆయన 10 అద్భుతాలు చేసి ఫరో సామ్రాజ్యాన్ని కుప్పకూల్చాడట అని చెప్పుకోవాలి కదా ప్రపంచమంతా. నెక్స్ట్ ఫరో సైన్యం అంతటిని ఎర్ర సముద్రంలో రథాలతో సహా 600 రథాలను ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి చంపేశాడట అని చెప్పుకోవాలి కదా. అది ప్రపంచమంతా వ్యాప్తించాలి కదా, ఈయన కీర్తి ప్రపంచమంతా తెలియాలి కదా. అందుకు ఫరోని ఎన్నుకున్నాడు దేవుడు, అందుకు ఇజ్రాయేల్ జాతిని అక్కడికి పంపించాడు. లేదంటే వాళ్ళు గనక అక్కడికి వెళ్ళకపోతే ఒక్క జాతికి మాత్రమే ఆయన దేవుడిగా ఉందుడు, ఒక్క జాతికి మాత్రమే ఆయన దేవుడిగా ఉందుడు. ఈరోజు ప్రపంచ దేశాలు ఆయన గురించి తెలుసుకోకపోవును. ప్రపంచ దేశాల్లో ఉన్నవారు కూడా ఆయన సంతానమే. ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలే. ఆయన కలగజేస్తూనే వచ్చారు. భూమి మీద ఒకని ద్వారానే ఈ యొక్క మానవ జాతి అంతా విస్తరించిందని మనం చదువుకున్నాం కదా క్రిస్మస్ దినాల్లో. స్తోత్రం చెప్పాలి. ఏమని చదువుకున్నాం? తీయండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. 17:25 జగత్తును ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరియు యావత్ భూమి మీద చెప్పండి 26 మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు. చెప్పండి యావత్ భూమి మీద అంటే భూమి అంతటి మీద కాపరముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఇప్పుడు చెప్పండి, ఒక్కడి నుండి వచ్చిన సృష్టి కదా మనమంతా, అవునా కదా? ఈ యావత్ భూమి మీద ఉన్న వారందరూ కూడా ఒక్కడి నుండి వచ్చిన వారే కదా. ఆ ఒక్కడు ఎవరి ద్వారా వచ్చారు? ఆయన ద్వారా వచ్చారు. మరి ఇప్పుడు యావత్ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆయన గురించి తెలుసుకోవాలంటే ఫరో సామ్రాజ్యాన్ని గడగడలాడించాలి దేవుడు. ఫరోకు ఆయన బలము చూపించాలి, అందరూ తెలుసుకోవాలి. అందుకని యావత్ భూమి మీద ఉన్న సమస్త మానవాళి కొరకు ఆయన పరిచయం అవడం కొరకు ఒక్కడిని ఎన్నుకున్నాడండి. ఆ ఒక్కడే ఫరో. స్తోత్రం చెప్పండి. భూమి అందంతటా అన్నాడు అక్కడ. భూమి అందంతటా నా నామము ప్రచురించబడుట కొరకు, నా నామము ప్రకటించబడుట కొరకు నిన్ను ఏర్పరచుకున్నాను, ఇంది నిమిత్తమే నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు కదా. అన్నాడా? మరి ఇప్పుడు చెప్పండి, ఎందుకోసం ఏర్పరచుకున్నాడు? ఈ జ్ఞానం కావాలి మనకి. లేకపోతే అక్కడే ఉంచేయచ్చుగా, ఇజ్రాయేల్ జాతిని అక్కడే ఉంచేయచ్చుగా. అక్కడ ఉంచేస్తే మరి ప్రజలందరికీ ఆయన దేవుడు ఎలాగవుతాడు? ఒక్క జాతి వారికి దేవుడిగా మిగిలిపోతాడు, అవునా కదా?
అవునా కాదా? అందుకని తీసుకొచ్చాడు. ఇప్పుడు వారందరినీ తీసుకుని వచ్చాడు కదా. తీసుకుని వచ్చిన తర్వాత సుమారు దగ్గర 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి వారు వచ్చేస్తున్న దగ్గర 40 సంవత్సరాల టైంలో ఒక అన్యురాలు చెప్తుంది దేవుడి గురించి. ఎరుకో పట్టణంలో ఒక అన్యురాలు, ఆమె పేరు రాహాబు. ఏమని చెప్తుందో తెలుసా? వేగులు వారు వెళ్తే దేవుడి గురించి మాట్లాడుతుంది ఆమె మాట. చూద్దాం, చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. యెహోషువ గ్రంథము 10-11 వచనాలు 2వ అధ్యాయంలో. మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు అందరూ తీశారా? రాసుకుంటున్నారు పాపం, రాసుకొని. దేవునికి మహిమ కలుగును గాక. చదువునన్నా. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసెనో, జాగ్రత్తగానండి, ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోయేసేనో, యార్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులను సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసితిరో, ఎలాగో నిర్మూలము చేసితిరో సంగతి మేము వింటిమి. ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును భూమి యందును దేవుడే. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు ఈ మాట? ఎలా తెలిసింది రాహాబుకి? 40 సంవత్సరాలు దగ్గర ఇంకా ప్రయాణం ఎంతో దూరం లేదు. ఒక వారంలోనో 10 రోజుల్లోనో వెళ్ళిపోయే సమయం అది. ఎరుకో దాటేశారంటే యర్దాను దాటేసినట్టే. అర్థమైందా? ఎరుకో దాటారంటే ఇంక 3 రోజులు ప్రయాణం. ఇంక మీరు 3 రోజులు ప్రయాణం అంటాడు ఎరుకో దాటారంటే. మీకు అర్థమవుతుందా? ఎరుకో దాటారంటే మీ ప్రయాణం ఎంత? ఇంకా 3 రోజులు. అంటే ఎరుకో పట్టణం దాటితే యర్దాను దాటితే వచ్చేసినట్టే కానాను దేశం. ఎరుకో పక్కన యర్దాను ఉంది, యర్దాను దాటారంటే కానాను దేశం వచ్చినట్టే. ఆ యర్దాను దాటడమే 3 దినాల ప్రయాణం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి దగ్గర 40 సంవత్సరాల తర్వాత ఒక అన్యురాలు చెప్తుంది, ఒక వేశ్య చెప్తుంది, అమ్మో దేవుడు ఎర్ర సముద్రం దగ్గర చేసిన కార్యాలు, ఆ ఇద్దరు రాజుల్ని మీరు సంహరించిన స్థితి చూస్తే మా గుండెలు కరిగిపోయాయి. ఒక్క క్షణం ఆగిపోయి, అంత గొప్ప కార్యాలు చేశాడు మీ దేవుడని. మీ దేవుడైన యెహోవా ఆకాశముకి భూమికిని ఆయనే దేవుడు అంటుంది. మరి ఇప్పుడు తెలిసిందా లేదా? ప్రచురం అయ్యిందా లేదా? ఆ కార్యాలను బట్టి ఇప్పుడు అన్యజనుల దాకా ఆయన వార్త సాగిందా లేదా? మాట్లాడరే. అది ఆ ప్రణాళిక అయినది. భూమి మీద ఉన్న సమస్త మానవాళి కొరకు. అందుకు ఒకరిని వాడుకుంటాడండి దేవుడు, అందుకు ఒకరిని శాపగ్రస్తుని చేస్తాడా దేవుడు? ఇది అన్యాయం కదంటే తన కుమారుని శాపగ్రస్తుని చేశాడండి మన కోసం. మనం ఎంత? ఆ ఫరో ఎంత? దేవుడికి తన మన అన్న భేదము లేదు. కాబట్టే ఫరోను వాడుకున్నాడు, తన కుమారుని కూడా వాడుకున్నాడు. తన కుమారుని కూడా మన నిమిత్తం ఏం చేశాడు? శాపగ్రస్తునిగా మార్చాడండి. మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడే రాయబడింది కదా. మ్రాను మీద వేలాడాడు ఆయన, శాపగ్రస్తుడిగా మన కోసం మార్చబడ్డాడు ఆయన. లేఖనాల్లో వెలుగులో ఇవన్నీ మనకు అర్థం కావాలి. దేవుని జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం లేకపోతే లేఖనాలు నీకు అర్థం కాదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడో ప్రశ్న మిగిలిపోతుంది నీలో. దేవుడు ఎందుకు ఇలా చేశాడో ఆ ప్రశ్న ఉండిపోతుంది. ఆ జ్ఞానం ఉన్నప్పుడు సమాధానం నీకు వెంటనే కలుగుతుంది. నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, సమాధానం మీకు కలుగునుగా అన్నాడు. ఆ సమాధానం అంటే ఏంటి? నెమ్మదితో ఉండడమే కాదు, అనేక ప్రశ్నలకు సమాధానం కూడా దేవుడు మనకి ఇస్తాడు. అనేక ప్రశ్నలకు దేవుని సన్నిధిలో మనమందరము కూడా ఈ జ్ఞానం కలిగి ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి తెలిసింది? 40 సంవత్సరాల దగ్గరలో సాక్ష్యం ఇచ్చింది కదా. 500 సంవత్సరాల తర్వాత కూడా ఇంకొకరు సాక్ష్యం ఇస్తున్నారండి ఫిలిప్తీయులు. 500 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో చేసిన అద్భుతాలు జరిగిన తర్వాత, కనాను దేశం ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొచ్చిన తర్వాత 500 సంవత్సరాలకి ఫిలిప్తీయులు ఏం సాక్ష్యం చెప్తున్నారో తెలుసా? యుద్ధానికి వచ్చారు ఇజ్రాయెల్ ప్రజల్ని ఓడించడానికి ఫిలిప్తీయులు. అప్పుడు ఏలీ న్యాయాధిపతిగా ప్రవక్తగా ఉన్నాడు. ఏలియా కాదు, ఏలీ. అర్థమవుతుందా? ఏలీ ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధంలోనికి దేవుని మందసాన్ని తీసుకొచ్చారు. ఎక్కడికి? యుద్ధ భూమిలోనికి. ఏం తీసుకొచ్చారు? దేవుని మందసాన్ని తీసుకొచ్చారు. ఫిలిప్తీయులు గుండెలు జారిపోయిన దేవుని మందసాన్ని చూసి
దేవుని మందసాన్ని చూసి ఫిలిప్తీల గుండెలు ఒక్కసారిగా జారిపోయి వాళ్ళు అంటున్నారు చూడండి, న్యాయాధిపతుల గ్రంథము, క్షమించాలి, 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. అయ్యయ్యో, అందరూ తీశారా? అందరూ 4:8 1 సమూయేలు. అయ్యయ్యో అయ్యయ్యో, ఫిలిప్తీలు అంటున్నారు ఇక్కడ. ఫిలిప్తీలు ఆ మందసమును చూసిన వెంటనే ఫిలిప్తీలు ఏం మాట్లాడుతున్నారు చూడండి. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి, ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? మనల్ని ఎవరు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఐగుప్తీయుల్ని హతం చేసిన వాడు, అనేకమంది తెగులతో చంపేసిన వాడు ఈయన కాదా? ఈ మహాశూరుడైన దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? ఈయన సామాన్యుడు కాదు, ఈ దేవుడు. ఈయన సృష్టికర్త, బలాఢ్యుడు, యుద్ధవీరుడు, పరక్రమశాలి, సైన్యాధిపతి, సైన్యములకు అధిపతి. ఈయన చేతిలో పడ్డామా అయిపోయామే. అందుకే జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరము అని ఫిలిప్తీలు భయపడిపోతున్నారండి. పైగా ఏం సాక్ష్యం చెప్తున్నారు? ఐగుప్తీలను హతమార్చింది ఈయనే. ఎప్పుడు? 500 సంవత్సరాల తర్వాత. 500 సంవత్సరాల తర్వాత. మరి ఎలా తెలిసిందండి వీళ్ళకి? సార్ ఎలా తెలిసింది చెప్పనా? ఇందు నిమిత్తమే కదా నిన్ను నేను ఏర్పరుచుకున్నానని ఫరోతో చెప్పాడుగా. భూమి అందంతటా నా నామము ప్రచురమగుట కొరకు. భూమి అందంతటా. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తీలో వారిని తీసుకువెళ్ళి వాళ్ళకి తీర్పు తీర్చకపోతే దేవుడు ఒక్క జాతి వారికి మాత్రమే పరిమితం అయిపోదుడు. మనెవరికి రక్షణ ఉండదు. ఇంకా మనకెవరికి రక్షణ ఉండదు. ఇజ్రాయేలీలకే దేవుడు అయినంతే, యోధావారికే దేవుడు అయినంతే, ఇంకెవరికి దేవుడు కాదు. కానీ ఆయన ఐగుప్తు దేశం వారిని తీసుకుని వెళ్ళి ఐగుప్తుని గడగడలాడించి దాన్ని నాశనం చేసి తీసుకురావడం వలన ఆయన కీర్తి, ఆయన నామం భూలోకమందంతటా చెదిరిపోయిన తన సంతానమైన వారందరికీ ప్రచురమైంది, ప్రకటించబడింది. అర్థమైందా? ప్రకటించబడింది. అది కారణం. ఇందు నిమిత్తమే కదా నిన్ను నేను ఏర్పరచుకున్నానన్నాడు ఫరోతో. భూమి అందంతటా నా నామము ప్రచురం అవ్వడం కొరకే నేను నిన్ను ఏర్పరచుకున్నానన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని వెర్రితనం మన జ్ఞానము కన్నా గొప్పది. ఆయన వెర్రితనంతో చిన్న పని చేశాడనుకో, మన జ్ఞానం సరిపోదు అది అందుకోవాలంటే. అర్థమైందా? మరి ఆయన మహాజ్ఞానంతో ఏదైనా పని చేశాడంటే మనం సరిపోతామా? పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు అంటారు, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కన్నా గొప్పది, ఎంతో గొప్పది. ఆ జ్ఞానం మన జ్ఞానం కన్నా ఆయన వెర్రితనం గొప్పది. మరి ఆయన వెర్రితనంతో చిన్న చిన్న పనులు చేస్తుంది, మనం అందుకోలేం. మన జ్ఞానానికి అందదు, మనకు అర్థం కాదు. మరి ఇలాంటి జ్ఞానయుక్తమైన కార్యాలు మనకు అందుతాయా? అందుకే దేవుని జ్ఞానం కావాలా. మనందరికీ దేవుని జ్ఞానం కావాలా. ఆ జ్ఞానం ఉంటే ఏదైనా సరే పరిశుద్ధ గ్రంథములో నుంచి సమాధానం చెప్పగలదు. ఈ జ్ఞానాన్ని వెతుకు, ఎందుకంటే సమయం లేదు. అంతేకాని నాశనం అయిపోయే వాటి కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎందుకమ్మా వెతుకుతావు? టైం వేస్ట్ చేసుకుంటావు. వాటి కోసం ఎందుకు పరుగులు పెడతావు తల్లి? వాటి కోసం ఎందుకు సమయాన్ని అంతా పాడు చేస్తావు? నాకు కావలసింది దేవుని ఆ జ్ఞానం వచ్చిందనుకో, ఏది కావాలో అది నువ్వే సమకూర్చుకోగలదు. నీకు ఇచ్చేస్తాడు దేవుడు. ఇంక నీకు కొదువేమి ఉండదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒకవేళ మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో, నువ్వు దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి అనుకో, ఆ సమస్యను బట్టి భయపడవు, పరుగులు పెట్టవు. ఆ బలహీనతను బట్టి, ఆ సమస్యను బట్టి పరుగులు పెట్టకుండా ఏం చేస్తావు తెలుసా? దేవుని జ్ఞానాన్ని బట్టి పరిష్కారం వెతుక్కుంటావు. అసలు దేని గురించి వచ్చింది ఈ స్థితి, దేన్ని బట్టి వచ్చింది అని దేవుని జ్ఞానాన్ని బట్టి ఆయన అడిగి తెలుసుకుని దానికి పరిష్కారం ఎక్కడుందో కూడా నువ్వు వెతుక్కుని దాన్ని కనుగొంటావు. దేవుని జ్ఞానం లేకపోతే ఏమవుతుందంటే, ఎవరేం చెప్తే అది చేసేస్తావు, ఎవరేది చెప్తే అది చేసేస్తావు, ఎవరెక్కడికి రమ్మంటే వాళ్ళు కూడా పరిగెడతావు. ఆ జ్ఞానం లేకపోతే, జ్ఞానం ఉందనుకోండి, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దాన్ని తప్పించుకుని ఉంటావు.
దేవునికి మహిమ కలుగును గాక. అందుకే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఉంది. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడట? ప్రతి మాట నమ్ముతాడట, అందరి మాట నమ్ముతాడట. జ్ఞానము కలిగిన వాడు తన ప్రవర్తన బాగుగా చూచుకును అని ఉంది. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు, జ్ఞానము కలిగిన వాడు మాత్రము తన్ను తాను సరి చేసుకుంటాడు, తను బాగుగా చూసుకుంటాడు ప్రవర్తన. అసలు నేను చేస్తున్నది కరెక్టా కాదా, నేను వెళ్తున్నది కరెక్టా కాదా, నేను ఎలా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను, నేను ఏ విధంగా జీవిస్తున్నాను, ఇదంతా కూడా జ్ఞానం కలిగిన వాడు చేసే పని. జ్ఞానం లేనివాడు అన్ని మాటలు వింటాడు, వాళ్ళు చెప్పిన మాట వింటాడు, వీళ్ళు చెప్పిన మాట వింటాడు, ఆఖరికి ఎవడేం చెప్పినా వింటాడు. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పోముంది ఎవడో తెలుసు అంటాడు ఈడే. అవునా కదా? ఏ పుట్టలో ఏ పాము ఉంటుందండి? నాకు తెలియక అడుగుతాను. ప్రతి పుట్టలో ఉండేది తాజుపామే. బురద పాములు, గొడ్డు పాములు, ఈ పాములు ఏమి ఉండవు పుట్టలో, అవి డొంకల్లో ఉంటాయి. అర్థమైందా? బురదల్లో ఉంటాయి. తాజుపాము మాత్రమే పుట్టలో ఉంటుంది. కాబట్టి ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ పాము ఉంటుందండి? రంగులు మార్పు ఉంటాయొచ్చేమో కానీ గోధుమ త్రాసు, నల్ల త్రాసు, ఇంకా తెల్ల త్రాసు, ఇలా రంగులు మార్పు ఉండొచ్చేమో కానీ జాతి ఒకటే, విషం ఒకటి కరిస్తే అది కరిసిన సత్తం, ఇది కరిసిన సత్తం. ఏది కరిసిన సత్తం. ఒకటి కరిస్తే ఐశ్వర్యం రాదు, ఒకటి కరిస్తే జ్ఞానం రాదు, ఒకటి కరిస్తే సావు రాదు. ఏది కరిసినా సావే వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏ పుట్టలో ఏ పాము ఉందంటే, ఓ పాము కరిస్తే పోనీ జ్ఞానం వస్తుందా? అలా అనుకుంటే పాముల చేత కరిపించుకునే వాళ్ళు బోలు మంది ఉంటారు. మా అబ్బాయికి అసలు జ్ఞానం లేదండి, ఆ పాము దగ్గరికి తీసుకెళ్ళి జ్ఞానం వస్తుంది. అది ఒక కాటేస్తుంది. నిజంగా జ్ఞానం ఏ జ్ఞానం వస్తుందంటే, పరవాసిని జగమున ప్రభు, ఆ జ్ఞానం వచ్చేస్తుంది ఇంక దెబ్బతో. ఏ జ్ఞానం? ఏమి లేదు, పెట్టి సిద్ధం చేయడమే. పాములో ఏమీ లేదు, పుట్టలో ఉండేది అన్నీ ఒక జాతి పామే. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏ పుట్టలో ఉన్నా దాన్ని గోబ్రా అంటారు, దాన్ని తాసుపామే అంటారు. కాబట్టి ఈరోజు నీ విషయంలో, నా విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానం లేనివాడే ఈ లోకంలో అందరి మాటలు వింటారు. జ్ఞానం కలిగిన వాడు తన్ను తాను వివేకిగా ఆలోచించుకుని ముందుకు వెళ్తాడు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? చెప్పండి. జ్ఞానం కావాలా వద్దా? మనలో మన మాట. ఈ విషయం నేను చెప్పకముందు ఎంతమందికి తెలుసు? ముందు అంటే ఎవరని చెప్పాను అనుకో, పక్కన పెట్టండి, అది ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. ఇప్పుడు ఫరో గురించి, ఇజ్రాయెల్ జాతి గురించి నేను ఈ విషయాలు చెప్పాను కదా, ఐగుప్తు దేశం ఎందుకు తీసుకెళ్ళాడని. ఇది నేను చెప్పకముందు ఎంతమందికి తెలుసు? నేను విన్నానండి, గతంలో నాకు తెలుసండి, జ్ఞానం నాకుంది అన్నవారి చేతుల పైకి ఎత్తండి. చూసారా? దీన్ని బట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా పౌలు గారి ద్వారా? దేవోక్తులలో మొదటి మూలపాఠాలు మరలా ఒక్కడు మీకు నేర్పించవలసి వచ్చాను. ఇది ఎంత దారుణం. కాలమును బట్టి చూస్తే మనం అందరము బోధకులమై ఉండాలి, కాలమును బట్టి చూస్తే. కానీ మనం ఎంత దిగజారిపోయి ఉన్నామో, దేవుని జ్ఞానం లేకుండా ఎంత పడిపోయామో అర్థం అవ్వాలి. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఏం వెతుకుతారంటే, ఈ రోజు నుంచి మీరు ఏమి అడగండి, నీకు జ్ఞానం కావాలి ప్రభువా, నిన్ను కూర్చున్న జ్ఞానం కావాలి, పరిశుద్ధ గ్రంథమును కూర్చున్న జ్ఞానం కావాలి, అంతే, నాకు అది చాలు. సొలొమోను అడిగాడు జ్ఞానం, ఒకటే అడిగాడు. అన్ని ఇచ్చాడు లేదా? అన్ని ఇచ్చాడు లేదా? అలాగే దేవుని జ్ఞానం ఒకటే అడుగు, ఇంకేం అడక్కో. నాకు జ్ఞానం కావాలి ప్రభువా, నీ జ్ఞానం దయచేయి, నీ జ్ఞానం నాకు దయచేయి. జ్ఞానం ఉంటే దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకోబోతున్నాడు, భూమి మీద ఉన్నతంగా వాడుకోబోతున్నాడు. మేధావులలో ఒకని స్థానము నీకు ఇవ్వబోతున్నాడు, మేధావులతో పాటు కూర్చుండబెట్టబోతున్నాడు. మరి ఆ జ్ఞానం నేర్చుకోవాలండి మనమంతా. అందుకని నేను నేర్చుకున్నది నాతోనే అంతరించిపోకూడదని మీకు నేర్పాలని ప్రయాసపడుతున్నాను. నేర్చుకోండి, దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. మోకరించండి.